నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్ని పరిచయాల వల్ల మనం ఎంత సంతోషపడతామో చివరికి అంతే బాధపడతాము. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం సీరియల్ ఆర్టిస్ట్ నందిని విషయమే. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత కనిపిస్తుందో దాని వెనక చీకటి కోణం కూడా అంతే ఉంటుంది. స్క్రీన్ మీద నవ్వులు చిందించే స్టార్ల లైఫ్ లో ఎవరికీ తెలియని విషాదాలు కూడా దాగి ఉంటాయి. ఇదిలా ఉంటే 2025 సంవత్సరం వెళ్తూ వెళ్తూ చిత్ర పరిశ్రమకి తీరని విషాదం కలిగిస్తుంది. ఈ కాల పలువురు సినీ ప్రముఖులు ఈ మధ్య కాలంలో ప్రాణాల్ని కోల్పోగా వారిలో బుల్లితెర, వెండితెరకి చెందిన వారు కూడా ఉండడం చాలా బాధాకరం. అయితే క్షణికావేశంలో కొందరు నటీనటులు తీసుకుంటున్న నిర్ణయాలు అంతులేని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఇక ఈ కోవలోనే బుల్లితెర నటి నందిని ఈ లోకంలో లేకుండా పోవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు నందినికి 26 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈమెకి తను ప్రేమించిన వాడికి మధ్య అసలు ఏం జరిగింది? ఈమె తల్లిదండ్రులు తనకి ఎందుకు ప్రెషర్ పెట్టేవారు? నందిని విషయంలో ఇప్పటి యూత్ నేర్చుకోవాల్సిన విషయాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయ్ కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. నందిని మహాబలేశ్వర్ అలియాస్ నందిని SM. ఈమె 1998 ఆగస్టు 7న కర్ణాటకలోని హుబ్లీ జిల్లాలోని కొట్టూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి S మహాబలేశ్వర్, తల్లి బసవరాజేశ్వరి. ఈమెకి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. నందిని తల్లిదండ్రులు కొట్టూరులోని గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ తమ పిల్లల్ని కూడా గవర్నమెంట్ జాబ్ లో చేర్పించాలనుకునేవారు. అలా నందిని తన స్కూలింగ్ ని కొట్టూరులోని పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న నందిని తరచూ సినిమా, సీరియల్స్ చూడడం, ఆర్టిస్టులకి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసి తనకి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. కానీ ఈ విషయం తల్లిదండ్రులకి చెబితే ఒప్పుకోరని భయపడుతూ ఉండేది. అలా తన ఇంటర్ ని బళ్ళారిలోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసిన నందిని బీటెక్ చేసే వంకతో బెంగళూరుకెళ్లి సినిమా, సీరియల్స్ లో ట్రై చేయాలనుకునింది. ఇక అలా తల్లిదండ్రులు కూడా బీటెక్ కోర్స్ కోసం బెంగళూరు అయితేనే బాగుంటుందని ఎసరుగట్టాలోని RR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్ లో చేర్పించారు. అలా ఎప్పుడైతే నందిని ఆ కాలేజీలో చేరిందో తను యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయి కాలేజ్ అయిపోయాక గాంధీనగర్ కి వెళ్లి ఆడిషన్స్ ఇస్తుండేది. కానీ తనకి యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఎవరు ఈమెకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. దీంతో ఎలాగైనా తన యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకోవాలని డిసైడ్ అయిన నందిని రాజరాజేశ్వరి నగరంలోని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయి యాక్టింగ్, డాన్స్ పై అవగాహన తెచ్చుకుంది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమా హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా తను ఎక్కడికి వెళ్లినా కాస్టింగ్ కౌచ్ సమస్య ఏర్పడడం, చిన్న చితక పాత్రలు కావాలన్నా కాంప్రమైజ్ అవ్వాలని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు షరతులను పెట్టడంతో నందిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. దీంతో కొంతమంది సలహా మేరకు సీరియల్స్ లో ట్రై చేయగా ఈమె లుక్స్, యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో నందినికి మధు మగలే అనే సీరియల్లో ఒక చిన్న పాత్రనివ్వగా ఆ సీరియల్ కన్నడలో 2019లో టెలికాస్ట్ అయి అంతలా జనాదరణ పొందకపోయినా తన తల్లిదండ్రులకి కూతురు సీరియల్లో యాక్ట్ చేస్తుందనే విషయం తెలిసి ఆక్రోశానికి గురై బెంగళూరుకెళ్లి చదువుకుంటామంటే పంపించామని, ఇలా సినిమా, సీరియల్స్ అని తిరిగితే చదువు మాన్పించి పెళ్లి చేస్తామని బెదిరించడంతో నందిని చేసేదేమీ లేక ముందు బీటెక్ ని పూర్తి చేయాలని, ఆ తర్వాత తన తల్లిదండ్రులతో మాట్లాడి యాక్టర్ అవ్వొచ్చని డిసైడ్ అయింది. అలా తన బీటెక్ పూర్తవ్వగానే తల్లిదండ్రులతో తనకి ఇప్పుడే జాబ్ చేయడం ఇష్టం లేదని, యాక్టింగ్ లో కొన్నాళ్ళు ట్రై చేసిన తర్వాత సినీ ఫీల్డ్ లో వర్కౌట్ కాకపోతే మీరు చెప్పినట్లు వింటానని చెప్పగా అందుకు తల్లిదండ్రులు కూతురు పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో చేసేదేమీ లేక నందినికి 2 years టైం ఇవ్వడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా బెంగళూరుకి వెళ్లి ఒక పీజీలో ఉంటూ ట్రై చేయగా నీనా దేనా అనే ఒక సీరియల్లో హీరోకి సిస్టర్ పాత్ర రాగా ఆ సీరియల్ టెలికాస్ట్ అయి మంచి జనాదరణ పొందినా కూడా అదే టైంలో కరోనా రావడం, దీంతో ఆ సీరియల్ ని ఆపేయడంతో నందిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అలా కరోనా టైంలోనే పునీత్ అనే తన కోస్టార్ తో నందినికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా కరోనా పూర్తయ్యాక నందిని సంఘర్షణ అనే మరో సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేసిన దాని ద్వారా తనకి అంతలా నేమ్ గానీ, మనీ గానీ రాకపోవడంతో నందిని తల్లిదండ్రులు
తల్లిదండ్రులు తనతో ఊరికే సినిమా సీరియల్స్ అని టైం వేస్ట్ చేస్తున్నావు, వాటన్నింటినీ వదిలేసి జాబ్ కోసం ట్రై చేయమనగా అందుకు నందిని మాత్రం తనకి ఇంకొన్నాళ్ళు టైం కావాలని అడగ్గా తల్లిదండ్రులు నందినితో మాట్లాడడం మానేశారు. ఇక ఈ క్రమంలోనే నందిని తండ్రికి ఆరోగ్యం క్షీణించి 2021లో మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. అలా తన తండ్రి మరణించడంతో నందినికి ఉన్న క్వాలిఫికేషన్ కి తన తండ్రి గవర్నమెంట్ జాబ్ వచ్చినా తనకి మాత్రం జాబ్ చేయడం ఇష్టం లేదని యాక్టింగ్ ఫీల్డ్ లోనే కొనసాగుతానని చెప్పగా అప్పటి నుండి నందినికి ఆమె తల్లికి గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇక అలా యాక్టింగ్ ఫీల్డ్ అంటేనే అమ్మాయిలు అన్నింటికీ తెగించి వెళ్లాలని, అప్పుడే వారికి ఛాన్సులు వస్తాయని నందిని బంధువులంతా ఆమె తల్లితో మాట్లాడుతూ విమర్శిస్తుండేవారు. దీంతో నందిని ఎలాగైనా తన ఏంటో అందరికీ ప్రూవ్ చేసుకోవాలని తనకి తెలిసిన మేనేజర్ ద్వారా గట్టిగా ట్రై చేయగా జీవా హువాగిదే అనే సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడం, అదే సమయంలో నందిని తల్లి తనని యాక్టింగ్ వదిలేసి పెళ్లి చేసుకోమని, నువ్వు చేసే పని వల్ల ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పిన నందిని మాత్రం వారి మాటల్ని పట్టించుకునేది కాదు. ఇక అలా జీవా హువాగితే సీరియల్ 1 year సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయినా కూడా ఆ తర్వాత నందినికి కన్నడలో ఛాన్సులు రాకపోవడం, వచ్చిన చిన్న చితక పాత్రలే రావడంతో తన లక్ ని తమిళ సీరియల్స్ లో ట్రై చేయాలనుకునింది. అలా ట్రై చేసేటప్పుడే గౌరీ అనే సీరియల్లో మెయిన్ లీడ్ గా డ్యూయల్ రోల్ లో చేసే ఛాన్స్ రావడంతో ఆ సీరియల్ కలైనర్ అనే టీవీలో టెలికాస్ట్ అయి నందిని యాక్ట్ చేసిన పాజిటివ్ మరియు నెగిటివ్ క్యారెక్టర్లకి మంచి ఆదరణ రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఈమె ఫ్యామిలీ మాత్రం తరచూ యాక్టింగ్ ని వదిలేయమని ప్రెషర్ ఇవ్వడంతో నందిని తను ప్రేమిస్తున్న పునీత్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత యాక్టింగ్ ని కొనసాగించాలనుకునింది. కానీ తన తల్లి మాత్రం సినిమా ఫీల్డ్ లో ఉన్న వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పెళ్లి చేయమని, తాము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పగా నందినికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా చాలా ఇంట్రోవర్ట్ అయిన నందిని తన ఫీలింగ్స్ ని ఎవరితోనూ షేర్ చేసుకోలేక అన్నింటినీ ఒక డైరీలో రాసి పెట్టుకుంటుండేది. ఈ క్రమంలోనే నందిని ఇంట్లో ఒక అబ్బాయిని చూసి అతనితో పెళ్లిని ఫిక్స్ చేయడంతో తనకి నచ్చని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నందిని తన బాయ్ ఫ్రెండ్ ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతూ తనని పెళ్లి చేసుకోమని అడగ్గా అందుకు పునీత్ తనకి ఇంకాస్త టైం కావాలని, లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ప్రేమించిన వాడు అర్థం చేసుకోకపోవడంతో నందిని మానసికంగా కృంగిపోయేది. ఇక అలా తమిళ్లో సీరియల్స్ చేస్తూ అక్కడే స్టే చేయకుండా ప్రతిరోజు షూటింగ్ పూర్తవగానే పునీత్ కోసం బెంగళూరు కి ట్రావెల్ చేస్తుండేది. ఇక అలా నందిని తల్లి గురువారం బెంగళూరు కి వెళ్లి ఫిబ్రవరి 20న నీ పెళ్లిని ఫిక్స్ చేశామని, మర్యాదగా ఈ యాక్టింగ్ ని వదిలేసి వచ్చేయమని చెప్పగా అందుకు నందిని గౌరీ సీరియల్లో తన పాత్రకి 1 నెలలో ఎండ్ కార్డు పడుతుందని, అది పూర్తవగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో అందుకు తన తల్లి కూడా ఒప్పుకొనింది. ఇక అలా నందిని చేస్తున్న గౌరీ సీరియల్లో తన పాత్రకి గడ్డి మందు తాగి భూమి మీద లేకుండా పోయే సీన్ ఉండగా ఆ సీన్ తో ఈమె పాత్రకి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ సీరియల్ పూర్తవగానే నందినికి తెలుగు, కన్నడ భాషల్లో నటించేందుకు ఛాన్సులు వెతుక్కుంటూ రావడంతో మరికొన్ని రోజులు యాక్టింగ్ చేయాలనుకున్న తన తల్లి మాత్రం ఫిబ్రవరి 20 వరకే నీకు టైం ఉందని, ఆ తర్వాత అన్నింటినీ వదిలేసి భర్తతో ఉండమని చెప్పడంతో నందిని చివరిసారి ఆదివారం పునీత్ రూమ్ కి వెళ్లి తనని పెళ్లి కోసం కన్విన్స్ చేసేందుకు ట్రై చేసిన పునీత్ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండడంతో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లిని క్యాన్సిల్ చేసుకోమని చెప్పగా అందుకు నందిని వారు ఒప్పుకోవట్లేదని, ఆల్రెడీ ఒక లెక్చరర్ తో తన పెళ్లిని ఫిక్స్ చేశారని చెప్పగా పునీత్ అందుకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అవ్వడంతో నందిని మానసికంగా కృంగిపోయి ఏడుస్తూ ఆదివారం 11:30 గంటలకి తన పీజీకి వెళ్లి ఒక లెటర్ ని రాస్తూ తనకి గవర్నమెంట్ జాబ్ చేయడం గాని, పెళ్లి చేసుకోవడం గాని ఇష్టం లేదని, తనకి యాక్టింగ్ అంటే ప్రాణమని, అందులోనే పని చేయాలనుకుంటున్నానని, అందుకు తన ఇంట్లో వారు ఎవరూ ఒప్పుకోవట్లేదని, తనకి ఇష్టం లేని పని చేయలేక ఈ భూమి మీద లేకుండా పోతున్నానని చెప్పి ఈ లోకంలో లేకుండా పోయింది. ఇక ఇదే సమయంలో పునీత్ తను నందిని పట్ల చాలా కఠినంగా వ్యవహరించానని రియలైజ్ అయి ఆమెకి సారీ చెప్పేందుకు ఫోన్ చేయగా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడంతో కంగారు పడిన పునీత్ పీజీ మేనేజర్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా ఆమె తన స్టాఫ్ తో వెళ్లి నందిని రూమ్ డోర్ ని నాక్ చేయగా ఎంతసేపు అయినా తీయకపోవడంతో అందరూ కలిసి డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నందిని తన 26వ ఏటకి అందరినీ వదిలి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా పీజీ వాళ్లే తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తూ పోలీసులకి విషయం చెప్పగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేయడంతో నందిని తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురు మానసికంగా కృంగిపోవడం వల్ల ఇలా చేసుకుందని, ఆమె మరణం పట్ల తమకి ఎటువంటి అనుమానం లేదని చెప్పడంతో ఈ కేసుకి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. ఏదేమైనా ఆ దేవుడు నందిని ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్ అడిగి అడిగి అలుసైపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడం మిన్న. ఇది ఫోక్స్ నటి నందిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.